పార్టీ ఫిరాయింపులపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై కడియం శ్రీహరి స్పందించారు. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి కార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఈరోజు 9న తీర్పు వెల్లడించింది. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్కు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ విధించిన హైకోర్టు, లేదంటే ఈ ఇష్యూను సుమోటోగా స్వీకరించి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణకు 4 వారాలు వాయిదా వేసింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు వెల్లడించిన తీర్పుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పు మీడియా ద్వారా తెలిసిందని, తాను ఇంకా పూర్తి జడ్జిమెంట్ను చూడలేదని తెలిపారు. ఏది ఏమైనా న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. ఈ వ్యవహారంలో అవసరమైతే హైకోర్టు డివిజన్ బెంచ్కు అప్పీల్కు వెళ్తామని, పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో పక్క రాష్ట్రంలో కూడా కోర్టులు ఈ తరహా తీర్పులు ఇచ్చాయని, ఫిరాయింపులపై ఒక్కో కోర్టు ఒక్కో తీర్పు ఇస్తున్నాయని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై విస్తృతమైన చర్య జరపాలని అవసరం ఉందని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పుతో సంబరాలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ నేతలే పార్టీ ఫిరాయింపులకు మూల కారకులని ఫైర్ అయ్యారు. 2014 నుంచి 2023 మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడిన చరిత్ర బీఆర్ఎస్దని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలకు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు లేదని కడియం శ్రీహరి మండిపడ్డారు.